ఎలా విడిపోతుంది అది కోర్టులే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు. సో ఈరోజు మొత్తం మీద ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ప్రిపేర్ అయ్యారా గ్రౌండ్ లెవెల్లో? ఎట్లా ఉంది మీ పార్టీ పరిస్థితి? సరే, పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నా ఎన్నికలు ఫేస్ చేయాల్సిందే. దానికి సంబంధించి కొంత సరే మొదటి నుంచి కూడా సిద్ధంగానే ఉన్నాం మేము, దానికి ఏం లేదు. అయితే ఇప్పుడు మిత్రుడు శేషి గారు చెప్పినట్టుగా ఇవాళ ఎన్నికల ప్రాసెస్ ఏ విధంగా సవ్యంగా పూర్తవుతుంది అన్నదే సమస్య. వెరీ సింపుల్ అండి. ఎందుకంటే జనరల్ కాంటెక్స్ట్ లో జరిగినప్పుడు ఎలక్షన్ ఇస్ డిఫరెంట్. ఇవాళ వినిపిస్తుందండి సందీప్ గారు? వినిపిస్తుంది. ఓకే, ఇవాళ జరుగుతున్నటువంటిదంతా కూడా ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ నేపథ్యంలో తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇప్పుడు ఎలక్షన్లకు సంబంధించి. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు అనేది రెండు ఆల్రెడీ మన అసెంబ్లీ చట్టం చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఏం చేస్తుందంటే మొత్తంగా ప్రభుత్వమే సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సింది పోయి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను సృష్టించి అంశంలో సంక్లిష్టతని కాంప్లెక్సిటీని పెంచుతుంది. ఇది అన్ఫార్చునేట్. నిజంగా కూడా ఇవాళ ఇదే నిజంగా కూడా మీరు అదే అనుకోని ఉంటే, ఇదే పరిష్కారం అనుకోని ఉంటే ఈ జీవోని 20 నెలల క్రితమే ఇచ్చి ఉంటే 2024 ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవి కాలం పూర్తయింది. ఆ పదవి కాలం పూర్తయిపోయిన తర్వాత వెంటనే ఈ జీవో ఇచ్చేసి ఎలక్షన్లు పెట్టుంటే నిజంగా ఏదో ఒక మంచి చెడు జరిగిపోయింది. కానీ ఇవన్నీ చేసి ఏమైందంటే ఎప్పటికప్పుడు బీసీ కమిషన్ అని, ఆ బీసీ కమిషన్ కూడా ఇది చెల్లదు, ఇది ఆ బీసీ కమిషన్ కింద రెగ్యులర్ బీసీ కమిషన్ చేసి ఇది ఉండదు, డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్తే అప్పుడు వినలేదు. వినకుండా ఉన్న బీసీ కమిషన్ కి ఫర్ బీసీ ఎన్యుమరేషన్, డెడికేటెడ్ ఫర్ బీసీ ఎన్యుమరేషన్ అని ఒక జీవోని ఇచ్చేసి, ఒక అటాచ్డ్ జీవోని ఇచ్చేసి అది చెప్పేసి దాన్ని హైకోర్టు కొట్టేయడంతో హైకోర్టు మళ్ళీ బీసీ డెడికేటెడ్ అంటే మళ్ళీ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ వేయటము, ఇవన్నీ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చేసి ఆ కమిషన్ కూడా ఏమైనా సవ్యంగా చేసిందా అంటే అక్కడ కూడా అంత అన్సైంటిఫిక్. సరే, ఎందుకంటే డీటెయిల్ లో పోతే అయినా కూడా అందరం ఒకటండి, సింపుల్. మీ టెక్నికల్ ఇష్యూ ఉంది రవికుమార్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.